నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు వెజ్ నూడిల్స్ ఎట్లా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. సో నూడిల్స్ ఒక 96% వరకు కుక్ చేసుకోవాలి. అందులో కుక్ అవుతున్నప్పుడు కొంచెం 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని, ఎందుకంటే స్టిక్కీ అవ్వకుండా. సో నెక్స్ట్ ఇవి మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై చేసుకోవాలి. సో వాటర్ ఏం లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ మనం కట్ చేసుకున్నాం కదా వెజ్జీస్ అన్నీ, అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 90% వరకు కుక్ చేసుకోవాలి. సో మీరు ఇంకా వెజ్జీస్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అవైలబుల్ ఉన్న వెజ్జీస్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం డ్రై చేసుకున్న నూడిల్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కువ మిక్స్ చేయొద్దు, బ్రేక్ అయిపోతాయి అనమాట నూడిల్స్. సో కొంచెం స్మూత్గా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ టమాటో కెచప్ అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకొని అండ్ అలాగే లాస్ట్లో 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను నేనైతే, ఎందుకంటే నాకు కొంచెం స్పైసీ ఇష్టం. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్, మీరు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. సో టేస్టీ అయితే ఉంటుంది. కొంచెం స్పైసీ కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను అంతే. అండ్ అంతే ఫైనల్గా మనమైతే దీన్ని హాట్గా సర్వ్ చేసుకుంటే మనకి ఇంట్లోనే యమ్మీ వెజ్ నూడిల్స్ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. సో మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.